ఈ ఛానల్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది. మేము ఎటువంటి ఆధ్యాత్మిక లేక మూఢనమ్మకాలను ఏమాత్రం సమర్థించడానికి ఇలా చేయడం లేదు. 700 సంవత్సరాల క్రితం 7 బలిదానాలు. ఈ బ్రహ్మాండ ఆత్మ నియంత్రణ చేసే రాక్షసరాయి నా చేతికి చిక్కింది. 7 బలిదానాలు ఆత్మ నియంత్రణ రాయిని మేల్కొల్పుతున్నాయి. నా యజ్ఞం పూర్తి కాగానే ఈ రాక్షసరాయి నన్ను ఈ ప్రపంచంలోని వాళ్ళ ఆత్మలను నాకు తగ్గట్టుగా నడిపించే శక్తిని ప్రసాదించబోతున్నాయి. నేను ఈ ప్రపంచానికి దేవుణ్ణి కాబోయాను. అంతలో నా యజ్ఞం మధ్యలో బలివబోయే 7గురిలో ఒకరు తన కళ్ళను తెరుస్తారు. దీపం ప్రజ్వలంతో లేదు, యజ్ఞం మధ్యలోనే ఆగిపోతుంది. ఆ రాతి శక్తి మధ్యలోనే ఆగిపోయిన కారణంగా దాని శక్తి బీజం నన్ను ఒక చీకటి ప్రపంచంలో బందీగా చేసింది. అలాగే నా 7గురు బానిసలను ప్రపంచంలోని మూల మూలలకు విసిరిపారేసింది. ఏ పుస్తకం ద్వారా అయితే నాకు ఈ రాయి గురించి తెలిసిందో ఆ పుస్తకాన్ని స్వయంగా రాక్షసుడే లిఖించాడు. ఆ పుస్తకంలో ఇది కూడా రాసి ఉంది. ఆ చీకటి నుండి నేను బయటకు రావాలి అంటే, ఈ ప్రపంచంలో రాజ్యం వెళ్ళాలంటే, దానికోసం నాతో పాటు బలివ్వాలనుకున్న 7గురు వంశీకులను తిరిగి తీసుకురావాల్సి ఉంటుంది. వాళ్ళని నేను బలివ్వాలి. ఇక ఎదురు చూపులు అంతం. గైస్, మీరు పైకెందుకు రాలేదు? అయినా ఇంత అర్జెంటుగా నన్నెందుకు పిలిచారు? పూనం, ఈ మంత్య కొండ మీదకు మనం ట్రెక్కింగ్ కోసం ఒక 4 రోజుల క్రితం వెళ్ళాము. కానీ నువ్వు ఫోటోని ఇప్పుడెందుకు అప్లోడ్ చేశావు? నీ 2,10,000 ఫాలోవర్స్ని నువ్వు బాగానే మోసం చేస్తున్నావు. మా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే ఉంటారు. నీకేం తెలుసు? రోజంతా నల్లిలాగా ఒకసారి నీరజ్ ఇంట్లో లేకపోతే భీము ఇంట్లో కూర్చుంటావు. ముద్దు వెదవా. అయినా నువ్వు ఈ పిచ్చివాళ్ల గురించి చదివి చదివి పిచ్చిదానివైపోయావా మీరా? ఎక్స్క్యూజ్ మీ, ఐ యామ్ అ సైకాలజిస్ట్. నేను మనిషి సెరెబ్రల్ గురించి చదువుతున్నాను. యక్. మీరా, నువ్వు పార్టీలో బ్రెయిన్స్ గురించి చదువుతూ ఉన్నావా? అండ్ భీము, కెన్ యూ ప్లీజ్ స్టాప్ డూయింగ్ ద పుషప్స్? ఇట్స్ ఇరిటేటింగ్ మీ నౌ. త్వరలోనే నేను ఆర్మీలో జాయిన్ అవ్వబోతున్నాను. నేను అందులో పార్టిసిపేట్ చేయడమే కాదు, నిజానికి కమాండ్ ఆఫీసర్స్ ముందు నేను అందరికంటే బెటర్ అని నిరూపించుకోవాలి. ఏం బాడీరా బాబు. పూనం, చెప్పు. ఇప్పుడే కదా అన్నావు మా అన్నయ్య పుషప్స్ ఇరిటేట్ చేస్తున్నాయని. ఇప్పుడు లేచి నిలబడ్డాక నోట్లో నుంచి మాటే రావడం లేదు. నీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి చదువు పూర్తయిందా లేక జీవితాంతం ఫోన్ చూసుకుంటావా? యూపీఎస్సీకి మాక్ ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి అని చూస్తున్నాను. అందరూ కాస్త శాంతించండి. నేను మీ అందరినీ ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి పిలిపించాను. ఆరాకి మా నాన్న లాస్ట్ లొకేషన్ ఏదో తెలిసింది. ఏంటి, నిజంగానా? నీరజ్ వాళ్ళ నాన్న కనిపించకుండా పోయి కరెక్ట్గా 1 సంవత్సరం దాటిపోయింది. గత సంవత్సరం నుండి మనం ఆయన కోసం అన్ని చోట్ల వెతికి చూశాము. కానీ కాసేపటి క్రితమే నాకు నీరజ్ వాళ్ళ డాడ్ వాచ్ది లాస్ట్ లొకేషన్ దొరికింది. నీరజ్ డాడ్ వాళ్ళ లాస్ట్ లొకేషనా? అది వాళ్ళ నాన్న మొబైల్ నుండి లాస్ట్ లొకేషన్ ఏదైతే దొరికిందో అదే అయ్యుంటుంది కదా? లేదు, నాన్న మొబైల్ నుండి ఏ లొకేషన్ అయితే లభించిందో అది ఆయన స్మార్ట్ వాచ్కి పూర్తిగా వేరుగా ఉంది. ఆ లొకేషన్ ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. ఆరవ్, ఒకవేళ అదే నిజమైతే నీకెందుకు ఇంత టైం పట్టింది ఒక వాచ్ ఐపీని ట్రేస్ చేయడానికి? నువ్వు లక్నోలో టాప్ హ్యాకర్వి కదా? ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఎవరో ముందుగానే వాచ్ని హ్యాక్ చేశారు. దాని కోడ్ని వెతకడానికి నాకు ఎంత టైం పట్టింది. ఎవరైతే హ్యాక్ చేశారో వాళ్ళెవరో మీకు తెలుసా? ఎవరు? పూనం కొన్న 2,10,000 ఫాలోవర్స్లో ఒక ఫాలోవర్. అతనే నీరజ్ వాళ్ళ నాన్న వాచ్ని హ్యాక్ చేశారు.
అంటే దీని అర్థం అంటే ఇప్పుడు దీని అర్థం ఎవరో పూనంని కూడా గమనిస్తున్నారన్నమాట. ఆరవ్, లాస్ట్ లొకేషన్ ఎక్కడుంది? లాస్ట్ లొకేషన్ షింబార్ అడవుల్లో చూపిస్తుంది. ఇది ఆ అడవులోని ఆ చోటుకు చెందిందే కదా. అక్కడ అందరూ మాయమవుతున్నారని కబురొస్తుంటుంది కదా. ఐ డోంట్ థింక్ మనం అక్కడికి వెళ్ళడం. ఇంకా అక్కడికి వెళ్ళడం గురించి మాట్లాడలేదుగా, అంతలోనే వణికిపోవడం మొదలు పెట్టావు. ఎప్పుడు వెళ్ళాలి అది చెప్పు చాలు. జంగల్ మీద మంగళ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను. కానీ అన్నయ్య, నీది వంకర బుద్ధి కదా. ఏమన్నావు? ఎక్కువగా మాట్లాడితే బాగుండదు. తను అన్న దాంట్లో తప్పేముంది? నీది ఎప్పుడు వంకర బుద్దే కదా. నీరజ్, ఎప్పుడు వెళ్ళాలి? మీరెవ్వరూ కూడా అక్కడికి రావాల్సిన అవసరమే లేదు. అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం. అక్కడికి నేను ఒంటరిగానే వెళ్తాను. మన ఫ్రెండ్స్ అందరము కలిసి ఒక ప్రామిస్ చేసుకున్నాం. అది మీకు గుర్తుందా? మీ నాన్నగారిని వెతకడానికి మా 7గురము ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాము, ఏది ఏమైనా సరే. అవును, మనం వెళ్దాం. షింబార్ అడవి గురించి అవన్నీ పుకార్లు మాత్రమే. ఏం కాదులే, మనం వెళ్ళి చూసొద్దాం. ఇంతకీ ఎప్పుడు వెళ్ళాలి? ఇప్పుడే బయలుదేరాలి. ఏంటి? ఇప్పుడు సరైన మాట చెప్పావు. నేను ఎస్యూవీని బుక్ చేశాను. మీరందరూ వస్తారని నాకు ముందే తెలుసు. ఇళ్లకు వెళ్ళి అరగంటలో నీరజ్ ఇంటికి చేరుకోండి. నేను ఇంకా పూనం, నీరజ్ నైబర్సే కదా, మేమక్కడే రెడీగా ఉంటాం. నువ్వు సరిగ్గా చెప్పావు. సరే మరి, ఈ సైకో అండ్ ఇన్ఫ్లుయెన్సర్ బిల్డింగ్ బయట కలుద్దాం. అరగంటలో బయలుదేరదాం. నాకైతే ఇప్పటికీ అనిపిస్తుంది మనం అక్కడికి వెళ్ళడం మంచిది కాదని. ఆల్రెడీ నాకు చాలా భయంగా ఉంది. కనీసం పాట అయినా పెట్టచ్చు కదా. పెట్టడం కుదరదు. ఎందుకు కుదరదు? ఈ బండిలో మ్యూజిక్ ప్లేయర్ పనిచేయడం లేదు. ఒకటి డబ్బా కార్లా ఉందా. దీనికంటే మా నాన్న పోలీసు వ్యానే బెటర్. అందులో 4 మాత్రమే కూర్చోగలరు. మిగతా వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? నీ ఒళ్ళోనా? ఇంత త్వరగా 7 సీటర్ ఎస్యూవీని బుక్ చేయడమే చాలా కష్టం. దానికి మళ్ళీ మీరు వంకలు పెడుతున్నారా? జీవితంలో దేని గురించి అయితే పనిచేస్తున్నావు దాని గురించి అయితే కంప్లైంట్లు లేవు, కానీ నీకు మాత్రం అన్నిట్లోనూ కంప్లైంట్స్. ఇంతకీ పూనం ఏం పనిచేస్తుంది? ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంది, అంతే కదా. ఇందులో గొప్ప విషయం ఏముంది? నీకు అంత ఈజీగా అనిపించిందంటే ఆ పని నువ్వు చేసి చూపించచ్చు కదా. ఏమైంది మీ ఇద్దరికి? వాదించుకోవడం ఆపండి. ప్రియా ఇంకా భీముని చూసి కొంచెం నేర్చుకోండి. చూడండి, ఇద్దరు ఎంత గాఢంగా నిద్రపోతున్నారో. పాపం నిద్రపోనివ్వండి. ఎందుకంటే వాళ్ళు పంతులు నాన్న 4 గంటలకే లేపి వాళ్ళ చేత జపాలు అన్ని చేపిస్తుంటారు కదా. నీరజ్, ముందుకు చూడు. గైస్, నేను చూసేది మీరు కూడా చూస్తున్నారా? రాహుల్, రాహుల్, ఒరే మొద్దు, ఏంటో చెప్పు. బండి నేల మీదకి ఎలా వెళ్తుంది? అది నాకు మాత్రమే కనిపిస్తుందా? అరే ఇదేంటి? ఈ బండి కిందకి ఎలా వెళ్తుంది? ఇక్కడ నిజంగానే ఏదో క్రీపీగా ఉంది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. బండేమో అద్దెకు తీసుకున్నాం, ఇప్పుడు ఏం చేయాలి? టెన్షన్ పడొద్దు, నీ పని అయిపోయింది అంతే. సైలెన్స్. నీకేమైనా వినిపించిందా? ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తోంది, అది కూడా వెంటనే. ఒట్టి పిరికి పందాలి మీరందరూ. అన్నయ్య, ఇందులో భయపడాల్సిన అవసరమేం లేదు. మనం కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడేదో తప్పు జరుగుతోందనిపిస్తోంది. కాస్త ముందుకు వెళ్ళి చూద్దామా? ఏమైనా తెలుస్తుందేమో. ఇదెవరు? గైస్, పరిగెత్తండి. అన్నయ్య, నా చెల్లెల్ని ముట్టుకునే ప్రయత్నం కూడా చేయొద్దు.
వేము, ప్రియా, ముందుకు వెళ్ళండి. ఎవరు వీళ్ళు? అన్నయ్య, త్వరగా అందరూ ఆ లైట్ వైపు పదండి. ఆ లైట్ వైపు త్వరగా. పదండి, పదండి, Guys, పదండి. త్వరగా లోపలికి పదండి. త్వరగా పదండి. త్వరగా. త్వరగా. అన్నయ్య, భీము, నీకు బాణం తగిలింది కదా? అవును, కానీ ఆ బాణం ఎక్కడ మాయమైపోయింది? గాయస్, నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. నాది కూడా. ఫోన్ మాత్రమే కాదు, జీపీఎస్ కూడా. ఈవెన్ టచ్ కూడా ఇక్కడ పనిచేయడం లేదు. బాణం ఏమైంది? నాకు నొప్పి కూడా కలిగింది. నీకు నొప్పి కలగలేదు. దానినే భ్రమ అంటారు భీము. నేను మీ 7 కోసమే ఎదురు చూస్తున్నాను. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. వాయుసూర్ నా బానిస. నాకు ఆ 7 పిల్లలు కావాలి. అలాగే యజమాని, నేను అందరినీ పట్టుకుంటాను. వీళ్ళు ఆ 7కి 7వ వంశీకులు. 700 సంవత్సరాలు 7. ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఆట. తరువాయి భాగంలో చూడండి. నీరజ్ ఇంకా తన మిత్రులు నీరజ్ తండ్రిని కాపాడే ఉద్దేశంతో ఒక రాక్షస ఆటలో ఇరుక్కుంటారు. నీరజ్కి తన తండ్రి గొంతు ఒక తలుపు వెనక నుంచి వినిపిస్తుంది. ఎప్పుడైతే తను పరిగెత్తుకుంటూ ఆ తలుపు దగ్గరికి వెళ్తాడో అప్పుడు ఉన్నట్టుండి తను ఒక రైలు పట్టాల దగ్గర ఉన్నట్టు అనుభూతి చెందుతాడు. తన స్నేహితులు కూడా అక్కడికే చేరుకుంటారు. అప్పుడే ఒక ట్రైన్ వాళ్ళ దగ్గరకొచ్చి ఆగుతుంది. వాళ్ళందరూ 2 సమూహాలుగా విడిపోతారు. ఒకటే ట్రైన్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు కలుసుకోలేరు. చూస్తూ చూస్తూ ట్రైన్ తలుపులన్నీ కిటికీలు మూసుకుపోతాయి. అల్కెమిస్ట్ సైగతో వాయుసుర్ తన భయంకరమైన ఆటను మొదలు పెడతాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పిల్లలందరూ ట్రైన్ నుంచి బయటపడగలుగుతారా? నీరజ్ తన తండ్రిని కాపాడగలుగుతాడా? లేక వీళ్ళు అల్కెమిస్ట్ కి బలైపోతారా? తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి ద 7 సాక్రిఫైసెస్.